నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అటు విష్ణుమూర్తి ఏ అవతారాల్లో చూసుకున్నా కూడా మరి సుదర్శనుడు ఖచ్చితంగా ఉంటాడు కదా. ఆయన లేకుండా కనపడడు. అది సత్యనారాయణ స్వామి అయినప్పటికీ ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే కనపడడు. అదర్వైజ్ సుదర్శన్ ఎప్పుడు ఆయన అంటుపెట్టుకునే ఉంటాడు. అయితే సుదర్శన జయంతి రాబోతోంది. అందున వారాహి నవరాత్రుల్లో చివరి రోజున మహా సుదర్శన జయంతి. మరి సుదర్శనుడి గురించి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? సుదర్శన హోమాలు చేసుకుంటూ ఉంటారు. అబ్బా, ఎంత బాగుంటుందో అసలు. ఆ క్రతువు చూస్తే రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకసారి చెప్పండి అక్క, సుదర్శన జయంతిని ఎలా చేసుకోవచ్చు? తప్పకుండా చెప్తాను పద్మిని. మనం ఇందాక అనుకున్నట్టు సుదర్శనుడు అసలు ఆయన ఎలా పుట్టాడు అని అంటే, సుదర్శన చక్రం మనకి ఎట్లా ఆవిర్భవించింది అని అంటే, విశ్వకర్మ 2-3 కథలు ఉన్నాయి ఇందులో. కానీ బాగా ప్రాచుర్యంలోకి ఉన్నది ఏమిటి అంటే, విశ్వకర్మ తన కూతుర్ని సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఆయన తేజస్సును ఆవిడ తట్టుకోలేకపోతుంది అనమాట. అప్పుడు సూర్యుడిని ఆయన తేజస్సు తగ్గించడానికి ఆయన సానబెట్టారట. ఆ సానబెట్టినప్పుడు వచ్చిన పొడితో సుదర్శన చక్రం తయారు చేశారు. ఆ రజంతో కాబట్టి ఆ తేజస్సు అనమాట. అంటే అంత ఇది మనం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సూర్యుడికి ఎంత తేజస్సు అయితే ఉంటుందో అంత తేజస్సు నిండి ఉంటుంది సుదర్శనుడికి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే సూర్య భగవాను ఫస్ట్ మనం కొలిచేది ఎందుకంటే ఆరోగ్యం కోసం కొలుచుకుంటాం. అలాగే సుదర్శన చక్ర స్తోత్రం కూడా చదువుకుంటే ఎటువంటి అనారోగ్యాలైనా కూడా వదిలిపోతాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే సుదర్శనుడి చక్రంతో కూడా సంహరించాడట లక్ష్మీ నారసింహుడు. అందుకే సుదర్శన చక్ర సహిత లక్ష్మీ నారసింహుడు ఉంటాడు. అంటే ముందేమో మీకు సుదర్శన చక్రం ఉంటుంది, వెనక నారసింహుడు ఉంటాడు అన్నమాట. చక్రం వెనక మనం ఎప్పుడైనా లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేసినప్పుడు సుదర్శన నారసింహ హోమమే చేస్తారు. ఉట్టిగా లక్ష్మీనరసింహ స్వామి హోమం చేయరు, సుదర్శన నారసింహ హోమం చేస్తారు. ఎలాంటి అనారోగ్యమైన ఎలాంటి పనులైనా కోరికలు చాలా తొందరగా తీరిపోతాయి. మేము 2021లో స్వామివారి కళ్యాణం చేసినప్పుడు సుదర్శన నారసింహ హోమం చేసినప్పుడు ఇటుకలు ఉంటాయి కదా, ఆ ఇటుకలు దాచిపెట్టుకోండి. మనం హోమగుండం చేసుకుంటాం కదా, అవి దాచిపెట్టుకోండి, మీరు తప్పకుండా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇవి వాడండి అని చెప్పారు. నేను అప్పుడున్న మన పరిస్థితికి మనం ఏదో మామూలుగా అపార్ట్మెంట్ అదే కొనుక్కుంటానులే, ఇప్పుడు ఆ ఇటుకలు ఎక్కడ వాడమని చెప్పాలి వీళ్ళకి, లేదు అంటే గనక ఫ్లాట్ కట్టేటప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్నట్టు అనుకున్నాను. కానీ ఎప్పుడు కూడా మనం ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటామని నాకు ఎప్పుడు కూడా లేదు అసలు. కానీ చూడు, అంత హోమం చేసి స్వామివారి కళ్యాణం చేసేసరికి అవే ఇటుకలు మనకి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు మీరు కట్టుకుని ఇంటిగా శంకుస్థాపాన్ని వినియోగించుకున్నారు. అద్భుతం. అయితే అంటే ఎలా భద్రపరిచారు? ఎన్నేళ్ళ గ్యాప్ ఉంది? 2021లో మేము చేసాం కదా కళ్యాణము. 2 years గ్యాప్ ఉంది. మరి ఎలా భద్రపరుచుకున్నారు? మేము మామూలుగా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో పెట్టాము. దేవుడి గుట్లో దేవుడి గదిలో పెట్టలేదు, బయట బాల్కనీలో పెట్టాం. ఇక్కడ వర్షం అది పడకుండా చేయకుండా పెట్టామన్నమాట. అలా మనకి చాలా తొందరగా కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. కావాల్సింది కొంచెం ఓర్పు అంతే. అయితే మన ఇంట్లో చేసుకున్నటువంటి ఆ హోమంలో ఆ ఇటుకలే తెచ్చుకోవచ్చా? ఇప్పుడు మన పక్కింట్లో ఏదో చేసుకున్నారు, మా పక్కింట్లో కూడా జరిగింది ఒకసారి, అప్పుడు వాళ్ళని అడిగి తెచ్చుకోవచ్చా? అద్భుతం. ఎందుకంటే అడుగుతున్నాను ఈ ప్రశ్న, సుదర్శన హోమం ఒకంత కొంచెం కాస్ట్లీ, కాస్ట్ మామూలుగా వైష్ణవులు చేస్తారు, వాళ్ళ దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఇప్పుడు ఎలా అయితే అమ్మవారికి యంత్ర సహితంగా వేస్తున్నామో సుదర్శన స్వామికి కూడా యంత్రం వేస్తారు అనమాట. ఆ యంత్రం వేసి చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది నాకు.
అంటే ఆయనకెంత అది ఉందో, ఆ శక్తి ఉందో. ఆయన చెప్తారు కదా, మనం సినిమాలో విన్నాం కదా, 200 RPM కదా, ఆ మాత్రం మరి వేయకపోతే ఎట్లా? చాలా బాగుంటుంది. ఎందుకింత అని అడగకూడదు మరి కదా. రైట్ అక్క. అలా మనం సుదర్శనుడికి ఇంకోటి, మనం ఇందాక మనం అనుకున్నాం శ్రీరామచంద్రమూర్తికి సుదర్శన చక్రం అయితే కనిపించదు అని అనుకున్నాం, కానీ మనకి రామదాసుకి ఎన్నిసార్లు సుదర్శన చక్రం పెడదామన్నా కూడా కుదరకపోతే, ఇదేంటి స్వామి నీ గుడి పైన పెడదాం అనుకుంటే నాకు అవ్వట్లేదు అని అంటే, ఆయనంతటా ఆయనకి అక్కడ నదిలో దిగితే చేతుల్లోకి వచ్చింది సుదర్శన చక్రం. ఇప్పుడు మనకున్న భద్రాచలం పైన సుదర్శన చక్రం రాముల వారే స్వయంగా రామదాస్కి ఇచ్చింది అనమాట. సో ఉంది అయితే రాముడికి కూడా. రాముడికి కూడా ఉంది. కృష్ణుడికైతే మనకు తెలుస్తూ ఉంటుంది, మహాభారత సమయంలో వినియోగించాడు కృష్ణుడు అనేది. రాముడికి ఉంది అయితే. అమ్మాయి నా ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది. బ్యూటిఫుల్. అయితే చాలా వైశిష్ట్యం కలది సుదర్శన చక్రం అని చక్కగా చెప్పుకోవచ్చు. ఎవరికైనా అనారోగ్యం ఉంది అంటే గనక చాలా వైష్ణవాలయాల్లో, రాముల వారి గుడిలో, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మీ నారసింహుడు ఉన్న గుడిలో స్వాతి నక్షత్రంలో హోమం చేసేటప్పుడు సుదర్శన నారసింహ హోమమే చేస్తారు. మీకు ఎవరైనా ఇంట్లో చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉంటే గనక అక్కడికి వెళ్ళి తప్పకుండా ఆ క్రతువుకి ఎంత చిన్న అమౌంట్ ఉంటుంది, 1116లో 2116లో ఉంటుంది, అది కట్టి అక్కడ చేయించుకోండి. వాళ్ళు చక్కగా ఒక మంత్రం ఇచ్చి మనం చదువుతూ ఉండమంటారు కూడా. అలా కూడా మనం వినియోగించుకోవచ్చు అనమాట. అద్భుతం. ఆరోగ్యానికి సంబంధించి అయితే స్వామి పూజ ఖచ్చితంగా చేసుకోవచ్చు. అందున అది వారాహి నవరాత్రుల్లో చివరి రోజు, ఆషాఢ మాసము అని అంటే మీకు ఎందుకు వచ్చింది సుదర్శన ఆ రోజే జయంతి ఎందుకు అని అంటే గనక, శివుడు విష్ణుమూర్తికి ఇచ్చారట. ఇచ్చినప్పుడు ఏవైతే శక్తులు ఉన్నాయో అమ్మవారి శక్తి సుదర్శన, ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఒక దాంట్లో ఏమో విశ్వకర్మ తేజస్సు, సూర్యుడి తేజస్సుతో తయారు చేశారు అని ఒకళ్ళు చెప్తారు. ఇంకో దాంట్లో ఏంటంటే శివుడు విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇంత శక్తివంతమైన ఆయుధాన్ని ఎందుకు అని అంటే గనక, అమ్మవారి శక్తి అంతా నిబుడీకృతమై ఉంటుందట సుదర్శన చక్రంలో. అందుకే అంత స్పీడ్ అనమాట, అంత అలా తిరుగుగలుగుతోంది, అంత మందిని సంహరించగలిగింది అంటే శక్తి ఉండాలి కదా. ఆ శక్తి ఎవరో కాదు, అమ్మవారి శక్తి అని అనుకోవచ్చు. మీరు నిజంగా చెప్పాలి అని అంటే శ్రీచక్రం ఎంతో సుదర్శన చక్రం కూడా అంతే అనిపిస్తుంది నాకు. అంతే అంతే కదా. కాబట్టి శక్తి అంతా ఉంది అంటే అమ్మవారి శక్తి అంతా సుదర్శనలోనే ఉంది. కాబట్టి మనం లలితా సహస్రం చదివేటప్పుడు కూడా అమ్మవారి నఖాల్లోంచి దశావతారాలు వచ్చాయని చెప్పి మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా సుదర్శన శక్తిలో కూడా అమ్మవారి శక్తి ఇమిడి ఉంది అని మనం గుర్తెరగాలి. ఖచ్చితంగా. అసలు అద్భుతం కదా, అమ్మవారి నుంచే వచ్చాయి, ఇంకా గోళ్లలో నుంచి వచ్చాయి దశావతారాలు అంటే. అమ్మవారికి విష్ణువుకి అభేదం. ఈ విషయం తెలుసుకోవాలి, దయచేసి తెలుసుకోవాలి. అందుకనే ఆషాఢ మాసంలో వచ్చింది చూడు, ఆ రోజు శివుడే ఇచ్చాడు విష్ణుమూర్తికి అని అంటే, విష్ణువు మళ్ళీ శివుడి మీదనే ప్రయోగిస్తానని అంటారట. ఎందుకు అనంటే శివుడిని ఛేదించగల శక్తి సుదర్శన చక్రానికే ఉంటుంది. మళ్ళీ 3 అవతారాలుగా శివుడు కనిపిస్తారనమాట. ఆ నిబిడీకృతమైన శక్తి విభజించాల్సి వచ్చినప్పుడు సుదర్శన చక్రానికి ఆ శక్తి ఉంది మళ్ళీ అన్నమాట. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఏదైనా స్తోత్ర రూపంలో సుదర్శనుడిని ప్రార్థించేటటువంటి పద్ధతి ఉందా? ఉంది, తప్పకుండా. అయితే కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేస్తాను. అందులో జయ జయ సుదర్శన, జయ జయ సుదర్శన అని ఉంటుంది అనమాట. స్వామిని స్తోత్రం చేసేటప్పుడు. అలాగే సూర్యుడు కూడా సుదర్శనుడి గురించి అష్టకం రాశారనమాట. అది కూడా 2 నేను ఇస్తాను, మీకు ఏది కుదిరితే అది చదువుకోండి. డిస్క్రిప్షన్ లో పెడతాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు చక్కగా మీరు కూడా అలా చూస్తూ చదివితే వచ్చేస్తుంది ఏదైనా కూడా. కొంచెం స్తోత్రం కొంచెం హార్డ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎలాగో అలాగా చూస్తూ చదువుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే అందులో జయ జయ ధ్వానాలు ఉంటాయి అన్నమాట. ఎవరికైనా చూడు జయము జయము అని అంటే విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగి వెంటనే మన పని చేస్తారు, అవునా కదా. అలాగే సుదర్శనుడికి కూడా జయ జయ ధ్వానాలు ఉంటాయి. అందులో చక్కగా జయం జయము సుదర్శన, జయము జయము సుదర్శన అని ఉంటుంది.
అలాగే సూర్యుడు కూడా సూర్యుడే తనంతట తానే రచించిన స్తోత్రం అన్నమాట ఇంకొకటి అష్టకం, అది కూడా చదవండి, చాలా మంచి జరుగుతుంది. అక్క ఒకవేళ చదువుకోలేని వాళ్ళు కొంచెం మరి రాదు ఏమండి ఆ స్తోత్రం చదవటం మాకు రాదు అనుకునే వాళ్ళ కోసం స్విచ్ వర్డ్ రూపంలో సుదర్శనుడితో ఈక్వల్ గా ఉండేది ఉంటుందా అంటే ఏమో నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. ఈక్వల్ గా ఏదైనా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ చెప్తారా? ఈక్వల్ గా అంటే సుదర్శనుడు చాలా పవర్ఫుల్ కదా, ఆయనని ధరించి ఆ శక్తిని అలా నిలబెట్టగలుగుతున్నాడంటే అది కృష్ణ పరమాత్ముడు యూజ్ చేసింది అయితే కృష్ణ పరమాత్ముడు అని మన అందరికి తెలిసిందే కదా. కాబట్టి శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ నౌ అని చదువుకోండి. కృష్ణుడు ఎక్కడ ఉంటే సుదర్శనుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడుంటే మ్యాజిక్ అక్కడ తప్పకుండా మీరు గురువుకి కూడా దండం పెట్టుకోవాల్సిన రోజు ఇది. ఎందుకు అని అంటే ఆ సుదర్శనుడే కార్తవీర్యార్జునుడిగా పుట్టిన రోజు అనమాట. కాబట్టి ఆ కార్తవీర్యార్జునుడు అంటే మనకి దత్తాత్రేయ స్వామి చక్కగా కనిపిస్తారు. మీరు చక్కగా కార్తవీర్యార్జునుడికి కూడా స్మరించుకుని దండం పెట్టుకొని శ్రీకృష్ణ మ్యాజిక్ బిగిన్ నౌ అని చదవండి. తప్పకుండా మీకు ఎలాంటి పనులైనా కూడా తప్పకుండా అయిపోతాయి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. చక్కగా చదువుకోగలిగిన వాళ్ళు చక్కగా ఆ స్తోత్రాన్ని చదువుకుంటారు, ఏమంటే రాదు అనుకునే వాళ్ళు బెంగపెట్టుకోవాల్సిన పని లేదు. స్విచ్ వర్డ్ రూపంలో కూడా తెలియజేశారు కాబట్టి వేదిక్ స్విచ్ వర్డ్ ని చక్కగా చదువుకుని సుదర్శనుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొంది సుదర్శనుడే కవచంగా ఉంటే మన జోలికి ఎవరు వస్తారు? అది ఆరోగ్య సమస్య అనుకోవచ్చు, శత్రు బాధ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. పేరులోనే పాజిటివిటీ ఉంది చూడు. సు అంటే మంచిది, దర్శనం అంటే తలుచుకున్నంత మాత్రాన్నే మంచి జరుగుతుంది. ఇట్లా మనం సుదర్శన అనగానే ఏదో అనుకోం కదా, చక్రం అనేది మన మైండ్ వెళ్ళిపోతున్నట్టు, అవునా కాదా? కాబట్టి అలా తలుచుకున్న వెంటనే పని జరిగిపోతుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. విష్ణు సహస్రనామంలో లాస్ట్ అంటే 108వ శ్లోకం వనమాలి గదేశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణ విష్ణురు బాగా గుర్తు చేశాము. నేను ఇంకోటి కూడా చెప్దాం అనుకున్నా, అది స్వామి నీ రూపంలో గుర్తు చేయించారు. మీరు ఏం చేస్తారు అని అంటే చక్కగా దీపం పెడతారు కదా, చక్కగా శంకు చక్రాలని ముగ్గుతో వేయండి దేవుడి దగ్గర. చక్కగా వేసి ఆ శంకు చక్రాలకు కూడా దండం పెట్టుకోండి. మీరు కూడా ఈ శంకు చక్రాలని ఆ రోజు చక్కగా ముగ్గు వేస్తే కూడా చాలా మంచిది. అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. మీకు మహాసుదర్శన జయంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే. నమస్కారం.